మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఇలాగున ప్రతిరోజు దేవుని వాక్యము చేత ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపరచుకుంటున్న ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమకాండములో 15వ అధ్యాయములో 23వ వచనాన్ని ఈ పూట మనం ధ్యానించుకుందాం. 15వ అధ్యాయం 23వ వచనం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు కలిగదు. ఇక్కడ మోషే ఇజ్రాయేలును కలిసి వారు వెళుతున్న అరణ్య ప్రాంతములో ఒక చోట నీళ్లు త్రాగుదామని అక్కడికి వచ్చినప్పుడు ఆ నీళ్లు చేదుగా మారినట్లుగా రాయబడింది. ఈరోజు మారా అనేటువంటిది చేదు. ఈరోజు మనిషి జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆత్మీయంగా చెప్తున్న మాట, సంఘములో ప్రార్థనలో ఆత్మీయతలు వెళుతున్నట్లుగానే ఉంటారు, కానీ కొన్ని మారా అనుభవాలు, చేదైన అనుభవాలు, ఈ చేదైన అనుభవాలను గురించి ప్రభు మాట్లాడుతూ ఈరోజు వాక్యం చెప్తున్న మాట, మారాను మధురముగా మార్చగలిగిన వాడు. ఈరోజు అంశం అదే. మరి మారా మధురముగా మార్చబడాలంటే ఇక్కడ అది ఎవరికి సాధ్యం? అది దేవుడికి మాత్రమే సాధ్యం. చూడండి, అదే 25వ వచనంలో 15వ అధ్యాయం 25వ వచనంలో నిర్గమకాండములో, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళల్లో వేసెను, తర్వాత నీళ్లు మధురమాయెను. ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఇక్కడ మీరు గమనించాలి, ఆయన వారికి చెప్పిన కట్టడాలు విధులను నిర్వహించినప్పుడే ఇది మధురముగా మార్చబడి. అప్పటి వరకు చేదే. చాలామంది జీవితంలో వట్టి ప్రార్థన చేసుకున్నాం, సంఘానికి వస్తున్నాం అంటే కాదు. ఆత్మీయతలో మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మారాను మధురముగా మార్చబడాలంటే ఆయన చెప్పిన కట్టడాలు ఉంటాయి, ఆయన చెప్పిన విధులు ఉంటాయి. వాటిని మనం అనుసరించటంలో జాగ్రత్త కలిగి ఉండగలిగితే మధురముగా మార్చబడి ఉన్నది. ప్రతి మనిషి జీవితం వాక్యము మనల్ని మధురముగా మార్చబడుతుంది. ఆయన చెప్పిన వాక్కులను మనము దేవునితో మనం నిబంధన అంటే ఏమై ఉన్నదంటే, ఆయన విధులు, ఆయన కట్టడాలంటే ఆయన ఏమైతే సంఘానికి విధులు చెప్పాడో ఆ విధులు అనుసరించాలి. ఏదైతే ఆయన కట్టడాలు పెట్టాడో ఆ కట్టడాలను అనుసరించినట్లు అప్పుడు మారా వంటి జీవితాల్ని మధురముగా మారుస్తాడు. చూడండి, రూతు గ్రంథములో మనం చదివితే 1వ అధ్యాయం 21వ వచనములో మనం చదువుతున్నాం. 20వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనండి. చూసారా, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20లో మనం చదివితే ఏమనంటున్నారంట, వాళ్ళ ఇద్దరు కోడల్ని పిలిచి వాళ్ళతో చెప్తున్న మాట, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు దుఃఖము కలుగు చేశాడు, చాలా దుఃఖము కలుగు చేశాడు, కాబట్టి నన్ను నయోమి అనక మారా అని పిలవండి, మారా అని పిలవండి. అంటే ఈమెకి ఏంటి మారా కలిగినటువంటి జీవితం ఏంటంటే ఏం చూపిస్తుంది మనిషి జీవితం? ఒకప్పుడు బెత్లెహేము నుంచి మోయాబీ దేశమునకు తన భర్తతో పాటు 2 కుమారులను ఎంటబెట్టుకొని, ఇంకా మనం చూస్తే ఎలా వచ్చిందంటే సమృద్ధి గలదానిగా వచ్చిందని చెప్తుంది. 21లో అదే కదా, నేను సమృద్ధి గలదానినై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికినని సర్వశక్తుడు నన్ను బాధపరిచనని వారితో చెప్పారు. దేవుడు బాధపరిచారా?
నేను సమృద్ధిగా ఉన్నదానిదైతే మరి బెత్లెహేములో ఉండాలి కదా. మోయాబీ దేశమునికి వెళ్ళి లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకొని పరిస్థితులు ఎందుకు వచ్చి ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంటే కొన్నిసార్లు ఆయన కట్టడాలు ఉంటాయి, ఆయన విధులు ఉంటాయి, వాటిని అనుసరించడంలో జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే సమృద్ధి కాస్త ఏమైపోయిందంటే మారాగా మారిపోయింది. చేదైన అనుభవం మనిషి జీవితంలో జరిగేది అదే. సొంత నిర్ణయాలు ఉపయోగించి, సొంత ఆలోచన, అది లోక సంబంధమైనది. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువులో మనం నడుస్తున్నప్పుడు సొంత నిర్ణయాలు ఎక్కడ పనికిరావు. దేవుడు ఆత్మ సంబంధముగా మనం నడుచుకోవాలి. అందుకని అక్కడ మనం చూస్తే ఈమె సమృద్ధి గలదానిగా వెళ్ళిపోయింది, కానీ మారాగా మారిపోయినటువంటి జీవితం ఏంటంటే ఉండవలసిన చోటు ఉండలేదు, వెళ్ళకూడని చోటుకు వెళ్ళింది. దేవుడు వాక్యం చెప్తున్న మాట, ప్రభు చెప్తున్నారు, మారాను మధురముగా మార్చగలిగినటువంటి దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నెహెమ్యా గ్రంథములో 10వ అధ్యాయం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో నిలవబెట్టెదను, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాన్ని పానముగా చేయుడి, మధురమైన దానిని పానముగా చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధపరచుకొనెనో వారికి వంతు పంపించి, ఏలయనగా ఈ దినమున ప్రభునకు ప్రతిష్ఠించమైనటువంటి మీరు దుఃఖపడి యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. ఇక్కడ మీరు గమనించాలి, ఎలా ఉండాలంటే మనము బలమైనటువంటి వారుగా ఉండాలంటే, మధురముగా మార్చబడాలంటే క్రొవ్విన మాంసమును భక్షించినట్లు మధురమైన దానిని పానెముగా చేసుకొనుడి. అంటే ఏంటిది పానెముగా చేసుకోవాలి? దేవుడు మనకి చెప్పుతున్న విధులున్నాయి, కట్టడాలున్నాయి. అక్కడ అదే చెప్తాడు, దేవుడు మనతో ఏమైతే చెప్తున్నాడో వాటి విషయంలో మనం సిద్ధపరచుకొని ప్రభువునకు మనం ప్రతిష్టమైనటువంటి వాటిని మనము అప్పగించుకొని, మీరు దుఃఖపడకుండా యెహోవా యందు ఆనందించవలటం మీరు బలము నొందిన వారవుతారు. ఏది మధురమైనది మీరు గమనించాలి. లోకములో చేదైన వాటిని అనుసరిస్తూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ అంటాడు, మధురమైన దేవుని కట్టడాలను మనము పానెముగా చేసుకోవాలి, పానెముగా నెమరు వేసుకుంటూ ఉండాలి. మనం పానెముగా వాటిని త్రాగుతున్నట్లుగా దేవుని వాక్యమును మనం ఎప్పుడు, ఆయన కట్టడాలు, ఆయన విధులను అనుసరించినప్పుడు మనకు ఆనందము, బలము అక్కడే ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడే ఉన్నది జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథములో 55వ కీర్తనలో 14వ వచనం, 55వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, మనము కూడా మధురమైన గోపురసమైన వారము, ఉత్సవమును వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోదము అని వారమై ఉన్నామని చెప్తాం. దేవుని మందిరమునకు పోయి వారమై ఉన్నామని చెప్తున్నాం. ఎలాగంటే ఉత్సాహముగా మనము సమూహముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ అంటాడు ఏంటిదంట, మనము కూడా మధురమైన ఘోషించినటువంటి వారమై ఉన్నాం. అంటే దేవుని సన్నిధిలో మనము ఘోషించాలి. మధురమైనటువంటి ఘోషించినటువంటి అనుభవం ఏంటంటే, అప్పుడు దేవుని మందిరమునకు పోయేటువంటి విషయములో అది ఎంతో నీకు మధురం కలిగి చేస్తుంది. మధురమైనటువంటి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. సర్వశక్తి కలిగిన దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడుంది మధురం? లోకంలో ఉందా? లోకములంతా చేదే. దేవుని సహవాసములో ఉండు, దేవుని మందిరములో ఉండు, దేవునితో సహవాసం కలుగుండు, దేవుని వాక్యమును పానెముగా చేసుకునే విషయంలో జాగ్రత్త కలిగుండు. వాక్యం చెప్తున్నటువంటి మాటలు, నీకు మధురము, నీకెంతో మధురం, మధురమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట. కాబట్టి లేఖనములు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారముగా సర్వశక్తి కలిగిన దేవునితో మనము నిబంధన చేసుకొని ఆత్మీయతలు మనము ఆత్మ సంబంధమైనటువంటి కృపలో మనం సిద్ధపరచబడాలి. అప్పుడే
వాక్యం చెప్తున్నటువంటి మాట మారాను మధురముగా మార్చిన జీవితముగా మారింది. సమయలు 2వ సమయలు గ్రంథములో 23వ అధ్యాయము 1వ వచనంలో చదువుతున్నాం. 2వ సమయలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. దావీదు రచించిన చివరి మాటలు నీవే. ఏవి రాసిచ్చాడంట ఆయన? యెషయా కుమారుడగు దావీదు పలికినటువంటి దైవక్తమైనటువంటి యాకోబు దేవుని చేత అభిషక్తుడైనటువంటి వాక్యం. నొందినవాడు ఇజ్రాయేలుకు స్తోత్ర గీతములను మధుర గానములు చేయుచు గాయకుడుగా దావీదు పలికిన దైవక్తములను ఇవే. ఇక్కడ మీరు గమనించాలి, మధురమైనటువంటి గీతములు, మధురమైనటువంటి గానములు చేయుచు. ఇదిగో చివరి దినాలలో దావీదు రాసినటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకో. ఏది మధురం? నీ నోటికి దేవుని మాటలు, నీ నోటికి దేవుని యొక్క వాక్యము పానీయము, అది నిన్ను మధురపరచు. ఇక్కడ దావీదును పలికినటువంటి దైవక్తులను మనం చూస్తే, దైవక్తులను మనం ఎప్పుడు కూడా మన నోట ఉండాలి. ఆయన ఆరాధించటంలో, ఆయన ప్రార్థించటంలో, ఆయన వాక్యమును మనం వినటంలో దైవక్తములను మనం గమనించాలి. ఎందుకంటే పరమగీతాల్లో 2వ అధ్యాయము 14వ వచనంలో చదివితే, బండ సందులో ఎగురు నా పావురమా, బేటు బీటును ఆశ్రయించిన నా పావురమా, నీ స్వరము మాధుర్యము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్మండి. సంఘముతో చెప్తున్న మాట. ఏది మధురం? ఏది మధురం? దేవునితో మనము ఆయన ఆరాధించటంలో, ఆయన వాక్యములు దైవక్తములను పలకటములో, ఆయన పానెముగా చేసుకునటంలో ఇది నీకు మధురం. మారాని మధురముగా మార్చటగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన పేరు నజరేయుడని యేసు. కాబట్టి ఎక్కడ ఆయన్ని మరిచావు, ఎక్కడ ఆయన్ని విడిచావు, ఎక్కడ ఆయన్ని గుర్తించలేదు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మారా వంటి నీ జీవితాన్ని మధురముగా మార్చటానికి దేవుడు మనకి సమీపముగా ఉన్నారు. కాబట్టి మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆ స్థితిలో నుంచి కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభించు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభు, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మారా వంటి జీవితాలు మధురముగా మార్చగలిగిన వాడు, మీకు అసాధ్యమైనదేమీ లేదు నాయన. ఈ వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎక్కడ చేదైన అనుభవం నయోమి వలె కొన్ని నష్టాల్లో, కష్టాల్లో ఉన్నారు, కొన్ని దుఃఖములో ఉన్నారు. మధురముగా మార్చబడాలంటే ఇదిగో ఈ నా కట్టడాలు విధులను మీరు పానెముగా చేసుకుంటే మీ జీవితం మధురముగా మార్చబడుతుంది అని వాక్యం చెప్తున్నమాట. అటు రీతిగా నా ప్రభువా, అయ్యా మరి దైవక్తులను ఎప్పుడు వారి నోట ఉండి, అయ్యా మరి నూతన గీతాలతో దేవా మీ సన్నిధిలో ఆరాధనలు, ప్రార్థనలు, సంగీత సునాదాలతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు, మధురమైనటువంటి గీతములతో మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఏ నష్టాలు, ఏ కష్టాలు, ఏ మారా కలిగినటువంటి జీవితాలుగా ఉన్నాయో చేదైన అనుభవాలు తొలగించి మధురమైన జీవితాలుగా మార్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ వందనాలు తెలియజేస్తున్నాం.